ఏది చేసినా ప్రతినిత్యం చేయడం వల్ల దానికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. దాన్ని తపస్సు అనమాట. తపస్సు అంటారు. మీరు కార్తీక మాసంలో ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజున 365 దీపాలు ఒత్తులు వెలిగించడానికి వచ్చే పుణ్యం కంటే ప్రతినిత్యం ద్వారా వచ్చే దీపారాధన చేయడం ద్వారా వచ్చే ఫలితం చాలా అనేకమైన రెట్లు ఉంటుందన్నమాట. కాబట్టి తప్పక మొదటి గృహంలో ప్రతినిత్యము కూడా వీలైనంత వరకు దీపారాధన చేస్తూ ఒక పుష్పం, పండు లేదంటే అక్షంతలో వేసి నమస్కారం చేసుకుని చాలు. 2 నిమిషాలు 5 నిమిషాల లోపల అయిపోతుంది. అలా నృత్యం చేయడం వల్ల మీకు కావాల్సినవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. అంటే కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న మన బాధ్యత మనం నిర్వర్తిస్తే, సుఖాల్లో ఏదైనా కష్టాలు లభిస్తే సోమవారం తప్పక మనం మంది చేతిస్తారని చెప్పించి ఐశ్వర్యాల ద్వారా మనందరికీ సోమవారం చెప్తారు. జై పౌర్ణమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. ఓం నయ్య ప్రియామే గోపాయ అమృతత్వాయ దేవతయే జాతాం జనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం శ్రీ రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. నీరాజదీపం సందర్శయామి. లక్ష్మీ రమణ గోవింద, రాత్రి రమణ గోవింద. ఆఖరి అధ్యాయం, అంతిమ అధ్యాయం. మరి ఒక కథ చెప్తాను చెప్పించి ఈ విధంగా చెప్తాను. పూర్వము తుంగతుడు అనే మహాచక్రవర్తి దగ్గర అతని కింద అనేకమైన రాజ్యాలు సామంతరాజులుగా ఉండేవి. అదేవిధంగా తన ముగ్గురు కుమారులు సైనిక సంపద కూడా అత్యంత బలమైంది. తను ఒకరోజు వేటగా అరణ్యంలోకి వెళ్ళి వేట చేసిన తర్వాత అరణ్యమునందు ఉన్న ఒక కుగ్రామనందు శ్వేత తీర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఆ కుగ్రామనందు గొడవగా ఆ రోజు వారందరూ కూడా సత్యనారాయణ స్వామి పట్టణాశించి చక్రవర్తి వచ్చారని తెలుసుకొని సంతోషించి అనేకమైన దివ్య ప్రసాదాలు ఆయన నిర్వహించి నమస్కారం చేసి తిరిగి ప్రార్థనా స్థానంకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అయితే చక్రవర్తి అనుకున్నాడంట, గొల్లవారు వచ్చారని. గొల్లవారు అంటే తెలుసు కదమ్మా, ఎవరు? గోవులు పాలించేవారు. గొల్లవారు ఇచ్చారని చెప్పి తప్పుగా భావించి ఆ పెద్ద ప్రసాదాలు తీసుకెళ్ళి కాకుండా అక్కడ ఉన్న స్వామివారికి కనీసం నమస్కారం అని చెప్పేసరికి స్వామివారికి కోపం నుంచి శిక్షించగా కొంత సమయం తర్వాత రాజ్యం నుంచి ఒక దూత వచ్చి రాజుగారికి విధంగా చెప్పారంట, రాజా మన రాజ్యం శత్రువు దండయాత్రకు వచ్చారనేసరికి రాజు ఆశ్చర్యపడుతున్నాడు. ఆహా, అంతమంది సామంతరాజును దాటుకొని నా రాజ్యంలోకి ఎలా రాగలిగాడని చెప్పించి అనుకోండి. అయినా పర్వాలేదు, నా ముగ్గురు కుమారులు సైనిక సంపద చాలా శక్తివంతమైంది, నీవు కూడా యుద్ధానికి బయలుదేరతానని చెప్పించి మనసులో అనుకునే లోపలే వేరొక రోజు వచ్చి రాజా మన శత్రువుల దండయాత్రలో మన కుమారులందరూ సంహరించడం కాకుండా రాజ్యం కూడా శత్రువుల పాలనేసరికి రాజు అత్యంత దుఃఖాభరితుడైనమాట. చాలా సేపు దుఃఖించిన తర్వాత మరి అంతటి చక్రవర్తి అయ్యాడంటే ఎంతమంది తెలివైన వాడే కదా, బుద్ధిశాలి రావట్లేదు. ఈ విధంగా ఆలోచించారంట. ఇంత తక్కువ సమయంలో జరిగినంత గుర్తు తెచ్చుకోగా ఆ గొడవగా ప్రసాదాలు అంతా గుర్తుకు వచ్చి వెలువెట్టిన వారికి అక్కడ దైవ మూలంగా జరుగుతుందని అనిపించి అక్కడికి పలుపలు అక్కడ వెళ్ళి ఆ గొడవగా ఉన్నది కూడా క్షమాపణ వేసుకొని అక్కడ ఉన్న సత్యనారాయణ స్వామి క్షమించమని పెట్టుకొని అక్కడ వ్రతం చేసి పూజలు చేయగా స్వామివారు సంతృష్టుడై ఆశీర్వదించాలి కూడా వెంటనే రాజ్యం నుంచి రాజుతో అడిగారంట, మా రాజ్యం ఎలా ఉంది, నా కుమారులందరూ ఎలా ఉన్నారు అనేసరికి ఎలా ప్రకారం అందరూ సంతోషంగా ఉంటారు స్వామి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇందాక దీంట్లో వేరే చూపిస్తుంది, డౌన్ వచ్చింది. అది వీడియో స్ట్రీమ్ డౌన్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. గోమాత ఎందుకు గోమాత అంత విశిష్టత? గోమాత యొక్క ఫస్ట్ భాగంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఎందుకు కొలువై డ్రోన్తో వీడియో తీద్దాము కానీ రెండు ఉన్నాయి, ఎఫ్పీవీ ఉంది, నార్మల్ ఉంది. అట్లా ఎంత వెయిట్ ఎక్కువ 249 గ్రామ్స్ గాలి ఎక్కువ ఉంటే మన కిందనే కదా పైకి పోనీ, కదా సౌండ్ ఎక్కువ చెప్దాం, చెప్పి చేద్దాం ఇంట్లోకి మొత్తం. అట్లయితే అట్లా పైన చుట్టూ ఇట్లా ఎప్పుడైనా ఇట్లా అంటే ఫంక్షన్ జరిగేటప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా తిరుపుదాం. ఆగుదాంలే ఇది అయిపోయింది. ప్రతినిత్యము కూడా మొదటి దర్శనం గొడవకి జరుగుతుంది. వాళ్ళు చూసిన తర్వాత కానీ